వరంగల్ జిల్లా కోపాకులపాడులో పెద్ద సంచలనమే కలుగుతుంది. స్థానికంగా ఉన్నటువంటి ఓ పొలంలో లంకె బిందెలున్నాయని, నిధి నిక్షేపాలున్నాయని ప్రచారం జరగడమే ఇందుకు కారణం. అయితే ఇది ఏ ఆధారం లేకుండా జరుగుతున్న ప్రచారం కాదు. ఓ వారం క్రితం ఇక్కడ వ్యవసాయ పనులు చేస్తున్న కొందరికి నిజంగానే బంగారు ఆభరణాలు దొరికాయి. దీంతో అసలు పొలం యజమానికి, కౌలుదారికి కూడా తగాదా ఏర్పడగా విషయం పోలీస్ స్టేషన్ వరకు చేరింది. ఇంతకీ నిజంగానే ఇక్కడ లంకె బిందెలున్నాయా? హ్యావ్ ఎ లుక్. కోపాకులపాడు పొలంలో నిజంగానే బంగారం ఉందా? ఈ పొలంలోనే నిధి నిక్షేపాలు ఉన్నాయా? కౌలు కోసం డిమాండ్ పెరగడానికి లంకె బిందెలే కారణమా? ఈ పత్తి పొలం కింద ఒకప్పుడు ఆలయాలు ఉన్నాయా? వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాకులపాడు ఇప్పుడు అకస్మాత్తుగా వార్తల్లోకి వచ్చేసింది. ఇప్పుడు కనిపిస్తున్న పత్తి పొలంలో లంకె బిందెలున్నాయనే ప్రచారం ఓ రేంజ్లో సాగుతోంది. దీనికి కారణం ఈ మధ్యనే ఇక్కడ కలుపు తీస్తున్న రైతు పని వారికి బంగారు ఆభరణాలు దొరకడమే. 6 ఎకరాల భూమిలో కలుపు తీస్తూ ఉండగా కూలీలకు 50 తులాల బంగారం దొరికినట్లు ప్రచారం సాగుతోంది. రేపు ఈ సంవత్సరం నుంచి బాలు అని భద్రు అని ఇద్దరు 3 ఎకరాలు చేస్తారు. అయితే వాళ్ళకు ఏదో దొరికింది అని ఒక సమాచారం నాకు తెలిసింది. విలేజ్ అందరూ అనుకుంటా ఉంటే తెలిసిన తర్వాత నేను పోయిన వాళ్ళ దగ్గరికి పోయి అడిగాను. అడిగితే నాకు కొన్ని వస్తువులు చూపెట్టారు. చూపెడితే మరి ఇది ఎట్లా ఏంటంటే ఇది ఇంతే దొరికిందా, మరి ఇంకేమైనా ఎక్కువ దొరికిందా అని అడిగాను. సరే వాళ్ళ ఏ దొరికిందన్నారు. ఈ ఘటన జూన్ 24న జరగగా ఇప్పుడు ఆ సమాచారం ఫుల్ గా వైరల్ అయింది. అసలు ఈ పొలం ఇప్పుడు ఈరియా తండాకు చెందిన ఓ రైతు కౌలు పరిధిలో ఉంది. ఇలా బంగారు ఆభరణాలు దొరికిన సంగతి బయటపడగానే కమతం యజమాని పోలీసులకు కంప్లైంట్ చేశాడు. మేము గత 5 సంవత్సరాల కింద నా కుటుంబ అవసరంతో భూమి 6 ఎకరాల భూమి అమ్మిన ఆధార ప్రతాపరెడ్డికి. అతను కొన్నాక కౌలుకిచ్చిండు, లంబోళ్ళకి కౌలుకిచ్చిండు. ఆ లంబడ పేరు బూక్యా బాలు. ఆయన ఈ సంవత్సరం వ్యవసాయం చేస్తుంటే అందులో కొంత బంగారం దొరికింది. సుమారు 1/2 కిలో అంటున్నారు. దాన్ని ప్రతాపరెడ్డి వాళ్ళంతా కుమ్ముక్కై ఇది బయటికి రాకుండా, మాకు వాటాకి రాకుండా వాళ్ళే తినడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై నిన్న సాయంత్రం పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీనిపై తగు విచారణ చేసి ఆర్కియాలజీ వాళ్ళు మాకు రావాల్సిన సొమ్మును మాకు ఇప్పించడానికి కోరుతున్నాం. అసలు ఇక్కడ లంకె బిందెలు ఉన్నాయో లేదో కానీ చాలా ఏళ్ల క్రితం ఆలయాలు ఉండేవని, అందుకే ఇక్కడ తరచూ నిధులు బయటపడుతూ ఉంటాయని స్థానికులు చెబుతూ ఉన్నారు. ఈ వ్యవసాయ భూమి కాలక్రమంలో చేతులు మారుతూ రాగా 1991లో అప్పటి భూ యజమానికి, ఆ తర్వాత పొలంలో పనిచేసే జీతగాడికి కూడా బంగారం దొరికిందని చెప్పారు. అప్పట్లో దేవతామూర్తుల విగ్రహాలు లభించాయని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే అప్పుడెప్పుడో భూమి యజమానిగా ఉండి తర్వాత విక్రయాలు జరగగా తాజా ఘటనతో పాత యజమాని కుమారుడు వచ్చి తమకి ఇందులో వాటా ఉందంటూ వాదనకి దిగడం గమనార్హం. అలా విషయం పోలీసుల వరకు చేరింది. ఇప్పుడిక్కడ భూముల్లో బంగారం, లంకె బిందెలు ఉండొచ్చనే నమ్మకంతో అర్ధరాత్రిళ్ళు తవ్వకాలు జరుగుతున్నట్లు చెప్తున్నారు.